Born Falkro. హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాం. సో గాట్ రెడీ. ఇఫ్ యూ వాంట్ సీ మై గెట్ రెడీ విత్ మీ వీడియో, యూ కెన్ చెక్ అవుట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఐమ్ గోనా పోస్ట్ ఇట్ దేర్. అండ్ ఈరోజు గుడికి వెళ్ళడానికి స్పెషల్ ఏం లేదు. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి పోవాలనుకుంటున్నా. సో ఫైనలీ నేను యాక్చువల్లీ నిన్న కూడా పోదాం అనుకున్నా. బట్ నిన్న పొద్దున్నే 7కి అట్లా బీచ్కి వెళ్ళినాం. అండ్ ఈవినింగ్ అయింది వచ్చేసరికి. అండ్ దెన్ చాలా అలసిపోయినాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది స్టోరీ లేటర్. బట్ అందుకే ఇంక ఈరోజు వెళ్దామని, మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ ఉంటుంది. సో Born Falkro. యా గుడికి వెళ్ళేసి వచ్చా. ద థింగ్ ఈజ్, అసలు ఈరోజు గురు పౌర్ణమి అని నాకు తెలియదు. ఐమ్ యాక్చువల్లీ ఇన్ మై బ్యాక్ యార్డ్. మా నేబర్స్ పక్కన ఏదో పని చేస్తున్నారు. సో చూస్తారేమో అనేసి చూస్తున్నా. అండ్ యాక్చువల్లీ గురు పౌర్ణమి అని నాకు తెలియదు. ఇట్స్ రియలీ గుడ్. చాలామంది ఉండే టెంపుల్లో అసలు. అండ్ భజన ఉండే. మేము మధ్యలో వచ్చేద్దాం అనుకున్నాం, కానీ తర్వాత చూస్తే అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అరేంజ్మెంట్ చేసినారు. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళని ఇప్పుడు ఒక 10-15 మినిట్స్లో హారతి ఉంది, ఆఫ్టర్ దట్ లంచ్ కూడా ఉంది, ఫాలోడ్ బై హారతి అనుకుంటా చెప్తే, సరే హారతికి వెళ్దామని వెళ్ళినాం. హారతి అయితే చాలా బాగుంది అసలు. ప్రతి ఒక్కరు లైక్ ఆ హారతి పళ్ళెం తీసుకొని దేవుడికి హారతి ఇవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో నాకు చాలా బాగా అనిపించింది. లంచ్వి అండ్ చాలా బాగా పెట్టారు. మీల్స్ దే కెప్ట్ ఏమేముంది, ఆలు కర్రీ, సాంబార్, సమోసా, గుజరాతీ వాళ్ళది సంథింగ్ ఏదో రుమాలి రోటీ టైప్. బట్ దాంట్లో ఏదో సమ్ ఫిల్లింగ్ ఉండే, ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ ఇట్. అండ్ పాలకూర చాలా బాగుంది. పాలకూర ఇస్ మై ఫేవరెట్. అండ్ ఒక స్వీట్ పెట్టారు. యా, అండ్ సాంబార్ కూడా ఉండే. అండ్ మోతిచూర్ లడ్డు కూడా ఇచ్చారు. నేను ఆ మోతిచూర్ లడ్డు ఇంటికి పట్టుకొని వచ్చిన. నేను అది తినలేక ఫుల్ అయిపోయింది నాకు అప్పటికే. యా, అండ్ చాలా బాగుంది ఈరోజు. అండ్ అందరూ లైక్ భజన చేస్తుండే, సాంగ్స్ పాడుతుండే. నా చిన్న ఒకటి అవుతలే లేదు. ఏం చెప్తున్నా, భజన సాంగ్స్ పాడుతుంది. చాలా బాగుంది అసలు. నాకు చాలా రోజుల తర్వాత మంచిగా మన ఇండియాలో గుడికి పోతే భజనలు చెప్పి కీర్తనలు పాడతారు కదా, సేమ్ అట్లనే అనిపించింది. బాగుంది యాక్చువల్లీ. ఐ విల్ డూ మై ఫిట్ చెక్. కాకపోతే కెమెరా ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదు. కెమెరా ఇక్కడ పెట్టడానికి లేదు ప్లీజ్. సో ఇట్లానే ట్రై చేస్తాం. దిస్ ఈస్ మై ఫిట్. ఇది యాక్చువల్లీ ఫ్రమ్ మింత్రా. అండ్ దీస్ ఆర్ మై ఇయర్ రింగ్స్, గ్రీన్ అండ్ రెడ్, పింక్. లైక్ నా డ్రెస్లో మ్యాచ్ అవడానికి ఇక్కడ ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో ఇప్పుడు ఎందుకు ఇట్లా కింద కూర్చున్నా అనుకుంటున్నారు. నేను యాక్చువల్లీ నిన్న కాదు, రీసెంట్గా ప్రైమ్ డే సేల్ ఉండే, లైక్ 3-4 days బ్యాక్ 3-4 days బ్యాక్. అప్పుడు ఐ ఆర్డర్డ్ దిస్ జెల్ నెయిల్ హోమ్ కిట్. సో ఇప్పుడు నెయిల్స్ ట్రై చేద్దాం కింద కూర్చొని. దీంట్లో దీస్ నెయిల్స్
nail polishes. Can't lift it. Yeah. So this is one side. Actually 60 nail polishes వచ్చినాయి. And also this LED lamp to try out the nails and all the nail stuff. Like దీంట్లో ఏమన్నా బఫర్ ఉంది, లైక్ నెయిల్ ఫైలర్ ఉంది, క్యూటికల్ కటర్ and cuticle pusher, and also this tiny focus this chimney tiny nail clipper కూడా వచ్చింది. Yeah. And cuticle oil and ఇదేందో నాకు ఇంకా అర్థం కాలేదు, ఇది సంథింగ్ which I don't know. I have to figure this one out. And yeah, actually it was Sunday, so మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ ఉంటుంది అని నాకు నెయిల్స్ చేసుకున్నాను కుదరదు అని ఈరోజే వేసుకుందాం అనుకున్నా. బేసిక్గా నిన్ననే వచ్చింది, బట్ నిన్న మేము బీచ్కి వెళ్ళేసరికి మేము ఈవినింగ్ వచ్చేసరికి 6-5:30 అట్లా అయింది. అండ్ ఆల్సో ఐమ్ రియలీ టైర్డ్ టు డూ మై నెయిల్స్ ఎట్ దట్ టైం. వచ్చిన తర్వాత జస్ట్ took a shower and then straight went into bed. మొత్తం వండుకొని ఉండే మంచిగా కూర మెండు ఉండే నిన్న బీచ్లో, అందుకే ఫుల్ అలసిపోయినట్టు అయింది. అండ్ ఆల్సో యా రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను చేసుకోలేను, కాబట్టి ఈరోజే చేసుకుందాం అనుకుంటున్నాను నెయిల్స్. నాకు ఏదైనా కొత్త స్టఫ్ తీసుకుంటే లైక్ ఎనీథింగ్, లైక్ బట్టలు ఆర్ ఈవెన్ a water bottle, if I brought a new stuff, like if I brought something new, then I need to try it right away. I don't know, అట్లా చేయకపోతే నాకు ఆగదన్నమాట. ఏదైనా కొత్తది ఉంటే అది ట్రై చేయాలనిపిస్తుంది. సో అందుకే ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మై నెయిల్ ఇన్స్పో ఇస్ ఐ వాంట్ టు డూ దిస్ బటర్ yellow nails. యాక్చువల్లీ దానికి ఒక నెయిల్ పాలిష్ కూడా ఉంది ఇందులో, అందుకే ఇదే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. దిస్ బటర్ yellow ones I'll try and then I'll let you know ఎట్లుంటుందని. మేబీ చూపిస్తాను మీకు. అండ్ ఇది యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ నెయిల్ ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్. ఇది యాక్చువల్లీ నా ఫస్ట్ టైం చేసుకోవడం. అండ్ జెల్ నెయిల్ పాలిష్ నేను ఎప్పుడూ ట్రై కూడా చేయలేదు. యాక్చువల్లీ నేను ఒకసారి కొన్నా ఇంతకుముందుకు షీన్లో, బట్ నాకు తెలియదు అప్పుడు ల్యాంప్ ఉంటేనే అది డ్రై అవుతుంది అని. ఐఎమ్ నాట్ లైక్ అది పక్కా ఉండాలి, ఇట్స్ నీడ్ అన్నట్టు. సో అవి అట్లనే మూలకు పోయినాయి. అవి ఏడున్నాయో కూడా తెలియదు ఇప్పుడు, అవి కూడా వెతకాలి. అవి వెతికి అలా అందులో చాలా ప్రెటీ కలర్స్ ఆర్డర్ చేసిన. వన్ ఈజ్ కాఫీ బ్రౌన్ అండ్ దెన్ అదర్ వన్ ఈజ్ రెడ్ వైన్, రెడ్డిష్ కలర్. ఇట్స్ రియలీ ప్రెటీ. బట్ అది డ్రై అవుట్ అవడానికి నాకు ల్యాంప్ లేకుండా వెంటనే పెట్టి టూట్ చేసినాం. సో ఐ విల్ ట్రై దోస్ టూ. బట్ ఫస్ట్ ఐ విల్ ట్రై ది బటర్ yellow. నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో. ఒకవేళ అంత బాగుందనుకో మీకు వ్లాగ్ కూడా వేసి చూపిస్తాను నేను ఎట్లా వేసుకున్నాను నెక్స్ట్ టైం. A little bit of a break, nothing crazy, don't freak out, but I really need to be like prioritizing school.